బ్రేకింగ్ న్యూస్ పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ చూస్తే కనుక ఇరాన్ అమెరికా మధ్య మళ్ళీ యుద్ధం జరగబోతుందా అనే అనుమానాలకు తావిస్తుంది. అసలు ప్రస్తుతం పశ్చిమాసియాలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పాలి. సో ఏదైతే వీరు పెట్టుకున్న సమావేశం కాస్త కూడా చర్చలు విఫలం అవ్వడంతో ఇప్పుడు అక్కడ పశ్చిమాసియాలో ఎలాంటి యుద్ధ వాతావరణం సంభవించింది అనేది కూడా అందరిలో ఉత్కంఠ రేపుందని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం హర్ముజ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఏ క్షణమైనా కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. సో ఎటు నుంచి ఎటు దాడులు జరుగుతాయనేది కూడా ప్రస్తుతం ఎవరు ఊహించలేనట్టి సిచ్యువేషన్ అక్కడ నెలకొందని చెప్పుకోవాలి. సో అటు పాకిస్తాన్ మీదుగా కూడా వీళ్ళందరూ చర్చలకు సిద్ధమయ్యారు. సో ఆ చర్చలు కాస్త విఫలం అవ్వడంతో ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఎలాంటి యుద్ధం మొదలవ్వబోతుంది. ఒక పక్కన ట్రంప్ ఇప్పటికే హర్ముజ్ జలసంధిని అయితే మూసివేస్తామంటూ కూడా ట్రంప్ అయితే ట్వీట్ చేశారు. ప్రస్తుతం ట్రంప్ ట్వీట్ చేసిన అనంతరం కూడా అసలు పశ్చిమాసియాలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ మరింత పెరిగిందని చెప్పాలి. అయితే భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 7:30 గంటల నుంచి క్లోజ్ చేస్తామంటూ కూడా ట్రంప్ అయితే హెచ్చరికలు జారీ చేస్తూ అటు ట్వీట్ కూడా చేశారు. అలాగే ఇరాన్ పోర్టుల్లోకి వచ్చే నౌకలను కూడా అడ్డుకుంటామంటూ కూడా స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఒక పక్కన ఇప్పుడే హర్ముజ్ అటు జలసంధిని ఇప్పుడిప్పుడే యుద్ధ వాతావరణం సద్దుమణుగుతుంది. సో హర్ముజ్ జలసంధి కూడా నౌకలు వెళ్లి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనుకున్న తరుణంలో వీరు ఏర్పరచుకున్న చర్చలు కాస్త విఫలం కావడంతో మరొక్కసారి ఏం జరుగుతున్న ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. సో అయితే పోర్టులోకి వెళ్లి వచ్చే నౌకలకు ఆటంకం కలిగించమంటూ కూడా వెల్లడించారు. అయితే అమెరికా ఏదైతే ట్రంప్ చేసిన ప్రకటనపై కూడా ఇరాన్ అయితే తీవ్రంగా స్పందించింది. జలసంధిలో ఎవరైనా దూకుడు ప్రదర్శిస్తే కనుక తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ స్పష్టం చేసింది. సో ఎవరు మా జోలికి వస్తే ఊరుకోము, మా జోలికి ఎవరు వస్తే వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయంటూ ఇరాన్ అయితే ముందు నుంచే హెచ్చరిస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న యుద్ధం అయితే చూస్తున్నాము. సో శాంతి చర్చల పేరుతో వెళ్లిన చర్చలు కాస్త విఫలమయ్యాయి. సో ఈ నేపథ్యంలో అటు హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడికి వచ్చిన కొన్ని నౌకలు కూడా వెనక్కి తిరిగి వెళ్లిపోతున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవాలి. సో జలసంధిలో ఎవరైనా దూకుడు ప్రదర్శిస్తే కనుక తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఇప్పటికి ఇరాన్ అయితే స్పష్టం చేసింది. శత్రు నౌకలను జలాల్లో ముంచేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. సో ఇరాన్ చేసిన వార్నింగ్ అయితే తీసి పారేయడానికి లేదు అక్కడ. సో ఇప్పటికే చూసాము అటు అమెరికా ఎంబసీకి సంబంధించి కానివ్వండి, హర్ముజ్ జలసంధిలోకి అక్రమంగా ప్రవేశించి నౌకలను కూడా పేల్చేసిన, ఆయిల్ ట్యాంకర్లను కూడా పేల్చేసిన ఘటన మనం చూసాము. సో అయితే ఇప్పుడు అదే విధంగా కూడా ఎవరైనా శత్రు నౌకలు కనుక హర్ముజ్ జలసంధిలో కనిపిస్తే ఖచ్చితంగా వాటిని జలాల్లోనే ముంచేస్తామంటూ కూడా ఇరాన్ అయితే వార్నింగ్ ఇచ్చింది. హర్ముజ్ పూర్తిగా ఇరాన్ ఆధీనంలో ఉందంటూ కూడా స్పష్టం చేసింది. దీంతో పరస్పర చర్యలతో మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు ప్రపంచ దేశాలన్నీ మొత్తం కూడా ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం మధ్య చూస్తున్నాయని చెప్పుకోవాలి. సో ఎందుకంటే నిన్న జరిగిన అటు చర్చలు సఫలమైతే ఈ యుద్ధం కాస్త ఆగుతాది. సో ఎక్కడెక్కడ పరిస్థితులు చక్కబడతాయి అనుకున్నారు. చర్చలు విఫలం అవ్వడంతో కూడా మరొక్కసారి కథ మొత్తం ముందుకు వచ్చిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నారు, ఇరాన్ ఏం చేయబోతుంది, ఒకవేళ మళ్ళీ యుద్ధం వస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి దారి తీస్తుంది, ఇది ప్రపంచ దేశాలన్నిటిపై కూడా ఈ యుద్ధం ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? సో ఈ రోజు రాత్రికి ఏం జరగబోతుందని ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పుకోవాలి. ఒకవేళ ట్రంప్ ట్వీట్ చేసినట్టుగానే ఈ రోజు రాత్రి 7:30 తర్వాత ఏం చేస్తారనే ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గౌతమి అందుబాటులో ఉన్నారు. గౌతమి, చూస్తున్నాం కదా, ఏదైతే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని అనుకున్నారు, అంతా భావించారు. కానీ చర్చలు విఫలం కావడంతో కూడా ఈ రోజు ఏం జరగబోతుంది? ట్రంప్ నిజంగానే చెప్పినట్టుగానే ఇప్పుడు హర్ముజ్ జలసంధి వద్ద ఎలాంటి ప్రళయం సృష్టించబోతున్నారు అనుకోవచ్చు? ఏం జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? పశ్చిమాసియా మళ్ళీ ఈ ఒక్కసారిగా ఒక్కసారిగా విఫలమైతే ఈ యొక్క మొత్తం చేసిన కొన్ని కండిషన్స్ కావచ్చు, లేకపోతే ఇటు కండిషన్స్ కావచ్చు, ఎవరైనా ఒప్పుకునే అవకాశం రానున్న రోజుల్లోని ఎటువంటి పరిస్థితి
రానున్న రోజుల్లోనే ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకోవాల్సి వస్తుందా అని చెప్పి చాలా మంది అనుకుంటున్న పరిస్థితుల్లోని మరొకసారి ఈ యొక్క చర్చలు ఏవైతే ఉన్నాయో అవి విఫలం కావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణమే ఏర్పడింది. మరైతే దీనికి సంబంధించి ఇప్పటికి ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే మరోవైపు ఇరాన్ పై మళ్ళీ దాడులు ప్రారంభించేందుకు ఇటు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న కూడా వార్తలు రావడం దీనికి ప్రధానంగా అందరినీ కూడా ఆందోళనకి గురి చేస్తోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి అయితే దీంతో పాటు ఇరాన్ పై పరిమిత స్థాయిలో స్థానిక పునరుద్ధరించేలా ప్రణాళికలు చేస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఈ మేరకు కొన్ని వర్గాలు ఉటంకిస్తున్నట్టు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ దాడులు ట్రంప్ అంగీకరిస్తారా అనే దాని ఇప్పుడు మనకి స్పష్టత అయితే లేదు. రైట్ గౌతమి, ఎస్ చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు ఈ రోజు రాత్రికి ఏం జరగబోతుంది అనేది కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. ఇరాన్ అమెరికా మధ్య మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుందా అనే భయాందోళన అయితే కొనసాగుతూనే ఉందని చెప్పాలి. హర్ముజ్ జలసంధిలో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక పక్కన ట్రంప్, మరో పక్కన ఇరాన్ కూడా హర్ముజ్ జలసంధి వైపు వస్తే ఎవరినైనా సరే జలాల్లోనే ముంచేస్తామంటూ కూడా ఇరాన్ అయితే గట్టి వార్నింగ్ ఇస్తుంది. మరో పక్కన ట్రంప్ కూడా అదే రీతిలో కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఏదైతే చర్చలు కాస్త విఫలం కావడంతో ఈ రోజు రాత్రికి ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠ లేపుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే ట్రంప్ పెట్టిన ట్వీట్ చూస్తే కనుక ఈ రోజు ఆ పక్కా ప్రణాళికలతోనే ఖచ్చితంగా యుద్ధం చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అందుకు ధీటుగా కూడా ఇరాన్ కూడా వాటిని ఎదుర్కొనేందుకైతే ఇరాన్ కూడా రెడీగా ఉందని చెప్పుకోవాలి. అయితే హర్ముజ్ లో ఏ క్షణాన ఏం జరుగుతుందో అనేది కూడా అక్కడ తెలియని పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఇక హర్ముజ్ మూసివేస్తామంటూ కూడా ట్రంప్ ట్వీట్ చేశారు. సో భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 7:30 అనంతరం అప్పటికి ట్రంప్ ఇచ్చిన సమయం గడుస్తుంది. 7:30 తర్వాత ట్రంప్ ఏం చేయబోతున్నారు, మరొకసారి యుద్ధం స్టార్ట్ చేస్తే కనుక ప్రధానంగా హర్ముజ్ జలసంధి వద్దే ఈ దాడులు కొనసాగిస్తారా, లేదంటే ఇరాన్ వ్యాప్తంగా ఇంకెక్కడైనా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారా? దానికి మరోపక్కన ఇరాన్ కూడా అంతే తీటుగా అటు అమెరికాకు జవాబు చెప్పేందుకు కూడా రెడీ అవుతుందని చెప్పాలి. యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇరాన్ కూడా ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. ఒక పక్కన గల్ఫ్ దేశాలపై తీవ్ర దాడులు చేసుకుంటూ వచ్చింది. అలాగే అమెరికా ఎంబసీపై కూడా వరుస దాడులు చేసుకుంటూ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రికి ఏం జరగబోతుంది? సో మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేయబోతున్నారు, హర్ముజ్ జలసంధి వద్ద ఎలాంటి ప్లాన్లు చేశారనే ఉత్కంఠ కూడా నెలకొంటుందని చెప్పుకోవాలి. సో ఇప్పటికే అక్కడికి వచ్చిన కొన్ని నౌకలను కూడా వెనక్కి తిరిగి పంపించేస్తున్నారు. శత్రు దేశాల నౌకలు, ఎలాంటి నౌకలు వచ్చినా సరే ఎవరిని ఏ నౌకలు కూడా ఉపేక్షించేది లేదు, జలాల్లోనే ముంచి వేస్తామంటూ కూడా ఇరాన్ అయితే ఘాటుగాని సమాధానం చెప్తుంది. మరి దీన్ని బట్టి చూస్తే కనుక ఈ రోజు అసలు ఏం జరగబోతుంది, ఎవరి డిసిషన్ ఎలా ఉంటుంది, ఒకవేళ యుద్ధం కనుక వస్తే ప్రపంచ దేశాలపై కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందా? సో ఇప్పటికి ఇరాన్కి ఏ దేశం నుంచి కూడా మద్దతు ఉండకూడదంటూ ట్రంప్ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సరే ఇరాన్కి సహాయం అందిస్తే కనుక వారు తప్పకుండా దానికి కఠినంగా చర్యలు చూడాల్సి వస్తుందంటూ కూడా ట్రంప్ చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరొక్కసారి యుద్ధం స్టార్ట్ అవుతే యుద్ధం ఎలా ఉండబోతుంది, ప్రపంచ దేశాలపై దీని ఎఫెక్ట్ పడబోతుందా అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి.